నేనే కాదు, మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ప్రతి వాడు ఈ తప్పులే చేస్తున్నాడు. ఎందుకంటే బుర్ర నిండా ఆశలు, ఇంటి నిండా కష్టాలు, పెరిగిన ధరలు, తరిగిన బాధలు. పాలవాడికి, నేలవాడికి, రెంట్కి, కరెంట్కి, రేషన్కి, మందులకి, కూరలకి, కూతుళ్ళకి, అల్లులకి, కొడుకులకి, చదువులకి, పంటలకి, పబ్బాలకి, శుభాలకి, అశుభాలకి, అన్నిటికీ ఖర్చు ఖర్చు ఖర్చు. తెల్లవారైతే సమస్య, నోరిపితే డబ్బు, అడిగేస్తే అప్పు. అన్నిటికీ సాకు 1వ తారీఖు, అది సర్వరోగ నివారణి. 1వ తారీఖు అని 30 రోజులు వెయిట్ చేస్తాం సార్. చివరికి అది ఇలాగొచ్చి అలా వెళ్ళిపోతుంది. వరద బాధలు అది కూడా హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోయినట్టు. 1వ తరగతి వాడికి 2వ తరగతి, 2వ తరగతి వాడికి 3వ తరగతి, ఇలా అన్ని తరగతి వాడికి ఎదుగుదల ఉంటుంది సార్. ఒక్క మధ్య తరగతి వాడికి మాత్రం ఎదుగుదల ఉండదు సార్. ఒక్కడు రెక్కల ముక్కలు చేసుకుని సంపాదిస్తే 10 మంది అడ్డగడ్డలాగా కూర్చొని తినే దౌర్భాగ్య సాంప్రదాయం మారనంత వరకు మా మధ్య తరగతి కుటుంబాలు కదా ఇంతే సార్, ఇంతే.